హలో. ఎక్కడున్నావు? ఎక్కడ ఉంటా? ఆఫీస్లో ఉంటా. సత్యనారాయణ గారి ప్రాజెక్ట్ ఇచ్చేసావా? ఇచ్చేసా. సాయంత్రం ఎన్ని గంటలకు వస్తున్నావు? ఎగ్జాక్ట్గా టైం చెప్పలేను, కానీ తొందరగా వచ్చేస్తా. నాకు కరెక్ట్గా టైం చెప్పాలి. ఎన్ని గంటలకు వస్తున్నావో చెప్పు. 5:30. ఓకే, 5:30 కల్లా నువ్వు ఇంట్లో ఉండాలి. ఓకేనా? బాయ్. కరెక్ట్ టైంకి రావాలి. కరెక్ట్ టైంకి ఎలా వస్తారు? ట్రాఫిక్ ఉంటుంది, సిగ్నల్స్ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని దుస్సుకొని వెళ్ళిపోవడానికి నేనేమన్నా దేవుణ్ణా? మనిషినాగా. రోజుకి దీని టార్చర్ ఎక్కువైపోతుంది. ఎలాగైనా దీని నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ఇక నేను మొయ్యలేను. ఫోన్ చేసేస్తా. మా గురువుగారే నన్ను ఈ సమస్య నుంచి బయటపడేస్తారు. ఫోన్ చేసేస్తా. హలో గురువుగారు. హలో, చెప్పండి. ఎవరు మాట్లాడేది? హలో గురువుగారు, నేను రామును గురువుగారు, మీ శిష్యుణ్ణి. గుర్తులేదా మీకు? నాయనా, నాకు కొన్ని లక్షల మంది శిష్యులున్నారు నాయనా. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోలేనుగా. అసలు ఫోన్ చేసిన విషయం ఏంటో చెప్పు నాయనా. గురువుగారు, నేను సమస్యలో ఉన్నా గురువుగారు, మీరే పరిష్కారం చూపాలి. ఏంటి నాయనా ఆ సమస్య? నా లవ్ గురువుగారు. ఏమైంది నాయనా నీ లవ్వుకి? నా లవ్ నన్ను ప్రశాంతంగా బతకనివ్వట్లేదు గురువుగారు. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. ఎలాగోలా మీరే తన నుంచి విడిపోయే మార్గం చూపాలి గురువుగారు. నాయనా, నేను ప్రేమికుల్ని కలుపుతానే తప్ప విడగొట్టను నాయనా. ఏంటి గురువుగారు ఇలా మాట్లాడుతున్నారు? అప్పుడు నా ప్రేమను గెలిపించండి అని నేనే అడిగా. మీరిచ్చిన సలహాలు తీసుకుని ఆ అమ్మాయిని నా లవ్లో పడేసుకున్నా. ఇప్పుడు అదే నాకు భారమైంది. తన టార్చర్ భరించలేకపోతున్నా గురువుగారు. అందుకని డెసిషన్ తీసుకున్నా. ఎలాగైనా మమ్మల్ని మీరే విడగొట్టాలి గురువుగారు. ఆ పని నేను చేయలేను నాయనా. గ్రహాలు ప్రేమికులను కలపడానికి సహకరిస్తాయి తప్ప విడగొట్టడానికి సహకరించవు. అది సృష్టికి విరుద్ధం. సృష్టికి విరుద్ధమైన పని చేయడం తప్పు. నీ ఆలోచన మార్చుకో. నువ్వు నీ ప్రేమకు మరింత దగ్గరవు. అవ్వలేను గురువుగారు, అది జరగని పని. ఇప్పుడు నా మైండ్లో రెండే రన్ అవుతున్నాయి. ఒకటి, దాని నుంచి విడిపోయి ప్రశాంతంగా నాకు నచ్చినట్టు నేను బతకడం. 2, నాకై నేనే చచ్చిపోవడం. మీరిచ్చే సమాధానం మీదే నా జీవితం ఆధారపడింది గురువుగారు. అలా మాట్లాడకు నాయనా. ఒకసారి నేను చెప్పేది విను. అర్థమైందిలే గురువుగారు. మీరు నాకే సాయం చేయలేరని తేలిపోయింది. ఇక నేను ఏ నుయ్యో చూసుకుంటాను. మీరే సంతోషంగా ఉండండి. అంత పెద్ద మాటలు మాట్లాడకు నాయనా. నా శిష్యులు సంతోషంగా లేకపోతే నేనెలా ఉండగలను? నా శిష్యుల సంతోషంలో నా సంతోషాన్ని వెతుక్కునే లవ్ గురువు నాయన. నేను తప్పుగా అర్థం చేసుకోకు నాయన. నేను చెప్పాల్సింది చెప్పాను గురువుగారు. ఇక మీ ఇష్టం. నా ప్రాణం మీ చేతిలో ఉంది. అలా భయపెట్టకు నాయన. నీ సమస్యకు ఏదో ఒక మార్గం చూపిస్తాను. ఏ మార్గం లేదు గురువుగారు. నేను సంతోషంగా ఉండాలంటే అది నా లైఫ్లో ఉండకూడదు. దానికి ఏం చేస్తారో చేయండి. సరే, తన నుంచి నిన్ను దూరం చేయాలంటే నాకు నీ ప్రేమ కథ తెలియాలి. ఏంటి గురువుగారు, నా ప్రేమ కథ తెలియకుండా నాకు సలహాలు ఇచ్చారా? నాయనా, రోజుకి ఎన్నో ప్రేమ కథలు వింటూ ఉంటాను. వాటిలో నీ ప్రేమ కథ ఏదని గుర్తుంటుందని చెప్పు. సరే గురుగారు, చెప్తా. మా ఫస్ట్ మీటింగ్ ఎలా జరిగిందంటే, ఒకరోజు నేను ఊరు వెళ్తూ ఉంటే నా బైక్ పంచర్ అయింది గురుగారు. నైట్ 11:30 అవుతుంది. ఫుల్ చీకటి, చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఆ టైంలో అటు వెళ్తున్న తను చూసి కారు ఆపి నా దగ్గరికి వచ్చింది గురుగారు నాకు హెల్ప్ చేయడానికి.
మంత్స్ తర్వాత తన ఇంటి దగ్గర ఒక రోజంతా ఎదురు చూసి ఇంటికి రాగానే ఫ్లవర్ బుకే ఇచ్చి ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను బతకలేనని ప్రపోజ్ చేసే గురుగారు. అంతే, ఒక్కసారిగా నన్ను హగ్ చేసుకొని ఏడ్చేసింది గురుగారు. నా చేయి పట్టుకొని ఒక్కటే చెప్పింది గురుగారు, చచ్చేంత వరకు నీ చేయి మాత్రం వదలరా అని చెప్పింది. అలా స్టార్ట్ అయింది గురుగారు మా లవ్ స్టోరీ. చాలా అందంగా ఉంది నాయన నీ లవ్ స్టోరీ. ఆ, నేను కూడా అందంగా ఉంటుందని అనుకున్నా గురుగారు నా లైఫ్. ఇప్పుడు తెలుస్తుంది, నేను చెట్టుకున్న పువ్వును చూశాను కానీ కిందున్న ముళ్ళుని చూడలేదని. తీరా మొత్తం తెలుసుకునేటప్పటికీ నా జీవితం మొత్తం సంగనాకపోయింది. బాధపడకు నాయన, నేనుండగా నీ జీవితం ఎందుకు నాశనం అవుతుంది? నేను బ్రతికేదే నా శిష్యుల సంతోషం కోసం. అవసరమైతే కొత్త గ్రహాన్ని సృష్టించైనా సరే నీ ప్రేమను నీకు దూరం చేస్తా, నీ సంతోషం నీకు తిరిగొచ్చేలా చేస్తా. నువ్వు బాధపడకు. మీరు నాకు ఆ మాటిచ్చారు చాలు గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. సంతోషంగా ఉండు నాయనా. ఇంకా ఉంటా గురుగారు, బాయ్.